Hello, welcome to Competitive Exams Library YouTube channel. Today video lo manam February month important current affairs part 1 video అనేది చూద్దాం. Punjab government approved a rural development scheme worth of 384.40 crore to supplement the ongoing works to build the village infrastructure. గ్రామీణ మౌలిక సౌకర్యాలు నిర్మించడం కోసం మనకి పంజాబ్ ప్రభుత్వం అనేది 384.40 కోట్ల రూపాయలతో ఈ గ్రామీణాభివృద్ధి పథకాన్ని ఆమోదించడం జరిగింది. ఓకే, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కోసం మనకి పంజాబ్ గవర్నమెంట్ అనేది ఈ స్కీమ్ని ఆమోదించింది. అమౌంట్ వచ్చి 384.40 crore రూపీస్. ఉజ్జయిని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంచెస్ ద కిసాన్ సువిధా లోన్ ప్రొడక్ట్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. మనకి ఉజ్జయిని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి చిన్న తరహా రైతుల కోసం ఈ కిసాన్ సువిధా లోన్ ప్రొడక్ట్ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. సో కిసాన్ సువిధా లోన్ ప్రొడక్ట్ స్కీమ్ను ప్రారంభించిన బ్యాంక్ ఏంటి అంటే ఉజ్జయిని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నెక్స్ట్, కేరళ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు సెటప్ ద ప్రైస్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ యూనిట్ టు ట్రాక్ వైలేషన్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అండ్ మెడికల్ డివైజెస్. మనకి అత్యవసర మందులు మరియు వైద్య పరికరాల ధరల పర్యవేక్షణ మరియు పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి అంటే మనకి కేరళ. నెక్స్ట్, ఖతర్ బీట్ జపాన్ బై 3-1 టు విన్ ద ఏషియన్ కప్ ఫుట్బాల్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, రీసెంట్గా జరిగిన ఏషియన్ కప్ ఫుట్బాల్ని మనకి ఏ టీం విన్ అయిందంటే ఖతర్ టీం అనేది మొట్టమొదటిసారిగా ఏషియా కప్ ఫుట్బాల్ని విన్ అవ్వడం జరిగింది. ఏ టీం మీద విన్ అయిందంటే మనకి జపాన్ మీద 3-1 తేడాతో విన్ అవ్వడం జరిగింది. ఓకే, ఏషియన్ కప్ ఫుట్బాల్ విన్నర్ వచ్చి ఖతర్, రన్నర్ వచ్చి జపాన్. నెక్స్ట్, ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ రమిత్ టండన్ హ్యాస్ వోన్ ద 2019 సియాటల్ ఓపెన్ టైటిల్. భారతీయ స్క్వాష్ ఆటగాడైన మనకి రమిత్ టండన్ 2019 సియాటల్ ఓపెన్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సియాటల్ ఓపెన్ టైటిల్ విన్నర్ ఎవరు అంటే రమిత్ టండన్. అలాగే రమిత్ టండన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్, ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు అంటే మనకి స్క్వాష్ ప్లేయర్. నెక్స్ట్, నీలాంబర్ ఆచార్య ఫ్రమ్ నేపాల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద కంట్రీ అంబాసిడర్ టు ద ఇండియా. మనకి భారత్లో నేపాల్ రాయబారిగా ఎవరు అపాయింట్ అయ్యారంటే నీలాంబర్ ఆచార్య. నెక్స్ట్, మహారాష్ట్ర గవర్నమెంట్ సెటప్ ఏ ప్యానల్ టు రివ్యూ ద వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ద ట్రైబ్స్ హెడెడ్ బై ద వివేక్ పండిత్. మనకి గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను సమీక్షించేందుకు గాను మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది ఒక ప్యానల్ని ఏర్పాటు చేయడం జరిగింది, లైక్ కమిటీ లాంటిది. ఈ కమిటీ ప్యానల్ హెడ్ ఎవరు అంటే మనకి వివేక్ పండిత్. నెక్స్ట్, వాణి కపూర్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు ఎర్న్ ఏ కార్డ్ ఫర్ ద ఆస్ట్రేలియన్ లేడీస్ పీజీఏ టూర్. ఆస్ట్రేలియా లేడీస్ పీజీఏ టూర్కి కార్డ్ ఎర్న్ చేసిన మొట్టమొదటి ఇండియన్ ఎవరు అంటే మనకి వాణి కపూర్. నెక్స్ట్, అస్సాం ఆక్యుపైడ్ ద టాప్ స్లాట్ ఇన్ ద ర్యాంకింగ్స్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలోడ్ బై ద స్టేట్స్ ఇన్ ద బడ్జెట్ ఫార్ములేషన్ బై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే. మనకి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే వాళ్ళు చేసిన సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే కనుక బడ్జెట్ ఫార్ములేషన్లో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏంటి అంటే అస్సాం స్టేట్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా అనేవి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. ఓకే, అకార్డింగ్ టు ద ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారు చేసిన సర్వే ప్రకారం బడ్జెట్ ఫార్మేషన్లో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏంటి అంటే అస్సాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ బాట్ ఏ 14% స్టేక్ ఇన్ మైక్రో ఫైనాన్సియర్ అన్నపూర్ణ ఫైనాన్స్ ఫర్ 137 crore రూపీస్. మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మైక్రో ఫైనాన్షియల్ కంపెనీ అయిన అన్నపూర్ణ ఫైనాన్స్లో 14% వాటాను మనకి 137 కోట్ల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. ఓకే, అన్నపూర్ణ ఫైనాన్స్లో 14% వాటాను మనకి 137 కోట్ల రూపాయలకి ఎవరు కొనుగోలు చేశారంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్, రుషి కుమార్ శుక్లా అపాయింటెడ్ యాజ్ ద న్యూ సిబిఐ డైరెక్టర్. ఓకే, మనకి కొత్త సిబిఐ డైరెక్టర్గా ఫైనల్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే మనకి రుషి కుమార్ శుక్లా. నెక్స్ట్, ఐసీసీఐ ఓడిఐ ర్యాంకింగ్ స్మృతి మాంద్రా బికమ్ ద నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. ఓకే, మనకి రీసెంట్గా విడుదల చేసిన ఐసీసీఐ వన్డే ర్యాంకింగ్స్లో మహిళా బ్యాట్స్మెన్ ర్యాంకింగ్లో చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్లో ఎవరున్నారంటే మనకి ఇండియన్ ప్లేయర్ అయిన స్మృతి మాంద్రా. నెక్స్ట్, పునీత్ గోయింకా హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ బార్క్. బార్క్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి మనకి బాబా అటామిక్ రీసెర్చ్ కౌన్సిల్ కాదు, అది వేరు. ఇది ఏంటంటే మనకి బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బార్క్కి కొత్త చైర్మన్ ఎవరు అంటే పునీత్ గోయింకా. నెక్స్ట్, స్మృతి మాంద్రా స్కోర్స్ ద ఇండియాస్ ఫాస్టెస్ట్ 50 ఇన్ ఉమెన్ T20. రీసెంట్గా న్యూజిలాండ్తో జరిగిన ఉమెన్ T20లో మనకి మహిళల T20లో మనకి ఫాస్టెస్ట్ 50ని కంప్లీట్ చేయడం జరిగింది స్మృతి మాంద్రా. మనకి 24 బాల్స్లో ఈ హాఫ్ సెంచరీని కంప్లీట్ చేయడం జరిగింది. మహిళల T20లో మనకి స్మృతి మాంద్రా భారతదేశం యొక్క అత్యంత వేగవంతమైన 50ని స్కోర్ చేసింది. ఓకే,
నెక్స్ట్ 2 రీజనల్ రూరల్ బ్యాంక్స్ పల్లవన్ గ్రామీణ బ్యాంక్ అండ్ పాండ్యన్ గ్రామీణ బ్యాంక్ విల్ బీ మెర్జ్డ్ టు ఫార్మ్ ద తమిళనాడు గ్రామ బ్యాంక్. ఓకే, మనకి గ్రామీణ బ్యాంకుల మెర్జింగ్ అనేది జరుగుతుంది కదా, 2-3 గ్రామీణ బ్యాంకులను కలిపి ఒక గ్రామీణ బ్యాంక్ విలీనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా తమిళనాడులో ఉన్న 2 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీస్ అయిన పల్లవన్ గ్రామీణ బ్యాంక్ అలాగే పాండ్యన్ గ్రామీణ బ్యాంక్ ఈ రెండింటిని కలిపి తమిళనాడు గ్రామ బ్యాంక్గా మనకి మెర్జ్ చేయడం జరిగింది. ఓకే, పల్లవన్ గ్రామ బ్యాంక్ ఒకటి, పాండ్యన్ గ్రామ బ్యాంక్ ఒకటి, ఈ రెండింటిని కలిపి మనకి తమిళనాడు గ్రామ బ్యాంక్గా మెర్జ్ చేశారు. నెక్స్ట్ పేటిఎం అక్వైర్డ్ హోటల్ బుకింగ్ ప్లాట్ఫామ్ నైట్ స్టే. మనకి హోటల్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన నైట్ స్టేని మనకి పేటిఎం వచ్చి కొనుగోలు చేయడం జరిగింది. పేటిఎం తెలుసు కదా మీకు, మొబైల్ వ్యాలెట్, అలాగే పేటిఎం పేమెంట్ బ్యాంక్ కూడా ఉంది. సో ఈ పేటిఎం వచ్చి మనకి ఈ హోటల్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన నైట్ స్టేని కొనుగోలు చేసింది. నెక్స్ట్ మిథాలీ రాజ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ టు ప్లే ద 200 ODI. ఓకే, 200 వన్డేలు ఆడిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ ఎవరు అంటే మనకి ఇండియన్ ప్లేయర్ అయిన మిథాలీ రాజ్. నెక్స్ట్ సంజీవ్ రంజన్ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా. ఓకే, మనకి సంజీవ్ రంజన్ వచ్చి రిపబ్లిక్ ఆఫ్ కొలంబియాలో భారత రాయబారిగా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇండియన్ అంబాసిడర్ ఎవరు అంటే మనకి రిపబ్లిక్ ఆఫ్ కొలంబియాకి సంజీవ్ రంజన్. నెక్స్ట్ థర్డ్ ఇండియా జర్మన్ వర్కింగ్ గ్రూప్ ఫర్ ద కోఆపరేషన్ ఆఫ్ వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కంక్లూడ్స్ ఇన్ న్యూఢిల్లీ. మనకి రీసెంట్గా న్యూఢిల్లీలో నీరు మరియు వ్యర్థాల నిర్వహణకు సహకారం కోసం ఇండియా జర్మనీ మధ్య వర్కింగ్ గ్రూప్ సమావేశం అనేది జరిగింది. సో ఈ సమావేశంలో మనకి ఇండియా జర్మనీ అనేది వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం కోఆపరేషన్ అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఒప్పందం చేసుకున్న దేశాలు ఏవి అంటే ఇండియా మరియు జర్మనీ. నెక్స్ట్ ప్రదీప్ సింగ్ కరోలా అపాయింటెడ్ యాజ్ ద సివిల్ ఏవియేషన్ సెక్రటరీ. రీసెంట్గా మనకి సివిల్ ఏవియేషన్ కార్యదర్శిగా కొత్తగా ఎవరు అపాయింట్ అయ్యారంటే ప్రదీప్ సింగ్ కరోలా. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ UAE అండ్ సౌదీ అరేబియా హ్యావ్ లాంచ్డ్ ఏ కామన్ డిజిటల్ కరెన్సీ కాల్డ్ ఎబర్. ఓకే, మనకి డిజిటల్ కరెన్సీస్ అనేవి ఉంటాయి కదా, లైక్ బిట్ కాయిన్ కానీ అలాగే రకరకాల కొత్త కరెన్సీస్ అనే వాటిని తీసుకురావడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. సో వర్చువల్ మనీ అని చెప్పుకోవచ్చు ఇటువంటివి మనకి. సో ఇటువంటి డిజిటల్ కరెన్సీ అయిన ఎబర్ అనే దాన్ని మనకి UAE మరియు సౌదీ అరేబియా 2 కంట్రీస్ కూడా ఈ ఎబర్ అనే డిజిటల్ కరెన్సీని తీసుకురావడం జరిగింది. సో ఈ 2 దేశాల మధ్యలో జరిగే ఒప్పందాల కోసం వీళ్ళు బ్లాక్ చైన్ టెక్నాలజీ అలాగే లెడ్జెస్ని యూజ్ చేసుకుని ఈ ఎబర్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడం కోసం ఈ డిజిటల్ కరెన్సీ అయిన ఎబర్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఎబర్ డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చిన దేశాలు ఏవి అంటే మనకి UAE మరియు సౌదీ అరేబియా. నెక్స్ట్ పంజాబ్ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్ ద ఇండస్ రివర్ డాల్ఫిన్ యాజ్ ద స్టేట్ అక్వాటిక్ యానిమల్. మనకి పంజాబ్ స్టేట్ అక్వాటిక్ యానిమల్గా రీసెంట్గా దేన్ని డిక్లేర్ చేశారంటే ఇండస్ రివర్ డాల్ఫిన్. ఓకే, సింధు నది డాల్ఫిన్ మనకి రాష్ట్ర జల జంతువుగా పంజాబ్ గవర్నమెంట్ అనేది ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిమూవ్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ OBC ఫ్రమ్ PCA రిజ్మీ. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఓకే రీసెంట్గా 3 బ్యాంకులను PCA నుండి తొలగించడం జరిగింది. ఆ 3 బ్యాంక్స్ వచ్చి బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ OBC. PCA అంటే ఏంటి అంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. మనకి ఏమన్నా బ్యాంక్స్ అనేవి ఎక్కువ NPSలోకి వెళ్ళిపోయినా, లాస్లోకి వెళ్ళిపోయినా, తగినంత CRAR నిల్వలను ఉంచకపోయినా ఇలా కొన్ని రకాల రూల్స్కి అనుగుణంగా మనకి కొన్ని బ్యాంక్స్పై PCA లిమిట్ అనే దాన్ని RBI విధించడం జరిగింది. సో ఏదైనా బ్యాంక్పై ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ విధించినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. లైక్ కొత్తగా అపాయింట్మెంట్స్ అనేవి చేయకపోవడాలు, పెద్ద పెద్ద డీల్స్ అనేవి చేయాలన్నా కదా కొన్ని సర్టెన్ పర్మిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది గతంలో మనకి ఈ 3 బ్యాంక్స్ పైన RBI విధించడం జరిగింది. సో అప్పుడు ఆ PCA నుండి ఈ 3 బ్యాంక్స్ని కూడా తొలగించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియా లేటెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-31 వాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఫ్రమ్ ద స్పేస్ పోర్ట్ ఇన్ ఫ్రెంచ్ గయానా త్రూ ద లాంచ్ వెహికల్ Ariane 5 VA247. ఓకే, భారతదేశం యొక్క తాజా కమ్యూనికేషన్ ఉపగ్రహ శాటిలైట్ అయిన GSAT-31 రీసెంట్గా మనకి ఫ్రెంచ్ గయానాలోని స్పేస్ పోర్ట్స్ నుండి Ariane 5A247 ర్యాకెట్ ద్వారా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ సానా మీర్ బికమ్ ద ఫస్ట్ ఏషియన్ ఉమెన్ క్రికెటర్ టు ప్లే ద 100 T20s. ఓకే, మనకి 100 T20 ఆడిన మొట్టమొదటి ఏషియా మహిళా క్రికెటర్ ఎవరు అంటే సనా మీర్ వచ్చి మనకి పాకిస్తాన్ ఉమెన్ క్రికెటర్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఇనాగ్రేటెడ్ ద ICT అకాడమీ బ్రిడ్జ్ 2019 ఇన్ చెన్నై. ఓకే, మన ICT అకాడమీ బ్రిడ్జ్ 2019 ఎక్కడ లాంచ్ చేశారంటే తమిళనాడులోని చెన్నైలో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, తమిళనాడు ప్రభుత్వం అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి ఇద్దరు కూడా మనకి చెన్నైలో ఈ ICT అకాడమీ బ్రిడ్జ్ని ప్రారంభించడం జరిగింది.
నెక్స్ట్ దినేష్ భాటియా అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ అర్జెంటీనా. మనకి రిపబ్లిక్ ఆఫ్ అర్జెంటీనాలో భారత రాయబారిగా కొత్తగా ఎవరిని అపాయింట్ చేశారంటే దినేష్ భాటియా. నెక్స్ట్ రాజస్థాన్ ద జాయింట్ హ్యూమటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్, HADR అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే హ్యూమటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సైజ్ రాహత్ 2019 విల్ బీ కండక్టెడ్ బై ద జైపూర్ బేస్డ్ సప్తా శక్తి కామన్. ఓకే, మనకి ఆర్మీ తరపుగా ఈ సప్తా శక్తి కామన్ అనేది రాహత్ 2018 అనే ఎక్సైజ్ని మనకి రాజస్థాన్లో జైపూర్లో కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మొనాకో ప్రిన్స్ ఆల్బర్ట్ II ఆన్ ఇండియా విజిట్. మనకి రీసెంట్గా మొనాకో ప్రిన్స్ అయిన ఆల్బర్ట్ II వచ్చి ఇండియా పర్యటనకు రావడం జరిగింది. నెక్స్ట్ అస్సాం బడ్జెట్ 2019-20 1 తులా 10 grams గోల్డ్ ఫర్ బ్రైడ్స్. ఓకే, మనకి కొత్తగా పెళ్ళైన నూతన వధువరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 తులం అంటే మనకి 10 గ్రాముల బంగారం అనేది ఇస్తామని చెప్పి అస్సాం బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఓకే, నూతన వధువరుల కోసం 1 తులం బంగారం స్కీమ్ని ప్రారంభించిన రాష్ట్రం ఏంటి అంటే మనకి అస్సాం స్టేట్. నెక్స్ట్ ఇండియా లార్జెస్ట్ మల్టీ కల్చరల్ స్ట్రీట్ ఫెస్టివల్ కలగాదా ఆర్ట్ ఫెస్టివల్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ముంబై. ఓకే, మనకి మల్టీ కల్చరల్ స్ట్రీట్ ఫెస్టివల్, ఓకే, ఇండియాలోనే అతిపెద్దదైన ఫెస్టివల్ అనేది మనకి ఈ కాలగాదా ఆర్ట్ ఫెస్టివల్. దీన్ని మనకి ఎక్కడ ప్రారంభించారు అంటే మనకి ముంబై సిటీ. నెక్స్ట్ సుష్మా స్వరాజ్ అండ్ శ్రీ నితిన్ గడ్కరీ ఫ్లాగ్ ఆఫ్ ద సురక్షా యాత్ర రోడ్ సేఫ్టీ వీక్ 2019. ఓకే, మనకి రోడ్ సేఫ్టీ వీక్ 2019ని రీసెంట్గా సుష్మా స్వరాజ్ గారు అలాగే నితిన్ గడ్కరీ గారు ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ సురక్షా యాత్ర రోడ్ సేఫ్టీ వీక్ 2019 యొక్క థీమ్ ఇతివృత్తం ఏంటి అంటే సడక్ సురక్ష జీవన్ రక్ష. ఓకే, సడక్ సురక్ష జీవన్ రక్ష అనేది దీని యొక్క థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. రోడ్ సేఫ్టీ వీక్ 2019 యొక్క థీమ్. అలాగే ఎవరు ప్రారంభించారంటే సుష్మా స్వరాజ్ మరియు నితిన్ గడ్కరీ. ఓకే, సో మనకి ఇవి ఫస్ట్ వీక్లో ఉన్న ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. దీని తర్వాత దీనికి రిలేటెడ్గా క్విజ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.